రాష్ట్ర మంత్రుల వద్ద పనిచేస్తున్న కొంతమంది ఓఎస్డీలు అదుపు తప్పి వ్యవహరిస్తున్నారని తెలుస్తా ఉంది. సీఎం చంద్రబాబు కేబినెట్లో మొత్తం 25 మంది మంత్రులున్నారు. వీరిలో సుమారు 10 మంత్రుల వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు తమ ఓవర్ యాక్షన్తో, అవినీతి అక్రమాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ముఖ్యమంత్రికి పలు నివేదికలు అందినట్లు సమాచారం. ఇక ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర వద్ద పనిచేస్తున్న ఓఎస్డీని తప్పించిన విషయం తెలిసిందే. అలాగే ఒక సీనియర్ మంత్రి వద్ద, మరో కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న ఓఎస్డీలు కూడా బరి తెగించి వ్యవహరిస్తున్నారని చెబుతా ఉన్నారు. ఇక ఓఎస్డీలో కొందరు హాస్టళ్లలో పిల్లల బువ్వను కూడా వదిలిపెట్టడం లేదని, దేవాలయ ఆస్తులను మింగేస్తున్నారని, అన్నదాతలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలపై కన్నేసి గడ్డి కరుస్తున్నారని సమాచారం. ఇంకొందరికి అక్రమాలే ఇంధనంగా మారాయని, అవినీతి రోడ్డుపై హై స్పీడ్తో దూసుకుపోతున్నారని, ఖజానాకు చేరాల్సిన నిధులకు మధ్యలోనే గండి కొట్టి దోచేస్తున్నారని తెలుస్తా ఉంది. అయితే వీరిని మంత్రులు అదుపు చేసే పరిస్థితి కనిపించడం లేదని రాష్ట్ర సచివాలయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇక చివరకు జూనియర్ మంత్రుల వద్ద పనిచేస్తున్న వారు కూడా అందిన కాడికే దండుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారని చెబుతా ఉన్నారు. నికరంగా 10 మంది మంత్రుల ఓఎస్డీలపై ఈ విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మంత్రుల ఓఎస్డీలకు సంబంధించి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అందాయి. ఇవి కాకుండా పార్టీ వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి ఉప్పందింది. సదరు ఓఎస్డీలను ఇలాగే కొనసాగిస్తే మంత్రులకే కాకుండా ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట తెచ్చిపెడతారని సీఎం వద్ద ఆ పార్టీ నేతలు మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.